హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం చేస్తున్నారో? చదువుతున్నారా? అయితే ఈరోజు అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అండి. కరెంట్ అఫైర్స్కి కానీ స్టాటిక్ జీకేకి అయినా సంబంధించిన కొన్ని టాపిక్స్ అయితే మీతో డిస్కషన్ చేద్దామని అయితే వచ్చాను. లాస్ట్ టైం వీడియోలో అయితే మనం ఒలింపిక్స్ టాపిక్ని అయితే డిస్కషన్ చేసాం కదా. అయితే దానికి కంటిన్యూటీగానే ఒలింపిక్స్కి సంబంధించిందే ఇంకొక టాపిక్ అయితే మనం డిస్కషన్ చేద్దాము ఈరోజు. అయితే లాస్ట్ టైం ఎవరైనా ఒలింపిక్స్ వీడియో చూడకపోయి ఉంటే కనుక ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి వస్తే మీకు కంటిన్యూటీగా అయితే అర్థమవుతుంది టాపిక్. అయితే చూసుకుందామండి, అసలు లేట్ చేయొద్దు. మనకు డేస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అయితే ఎగ్జామ్ చాలా దగ్గరగానే ఉంది. సో ఎన్టీపీసీకే కాదండి, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అయితే పనికొస్తాయి కదా. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా ఈ టాపిక్ అనేది తప్పకుండా అయితే చూడాలండి. దీంట్లో నుంచి మనకు తప్పకుండా అయితే ఒక క్వశ్చన్ ఉంటుంది. అవార్డ్స్కి సంబంధించి కానీ మెడల్స్కి సంబంధించి ఒలింపిక్స్కి సంబంధించి అయితే ఒక టాపిక్ అయితే అంటే ఒక క్వశ్చన్ అయితే తప్పకుండా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి అయితే మీతో డిస్కషన్ చేయడానికి వచ్చానండి. ఇదైతే నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అండి. నేను కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేశాను. సో ఎన్టీపీసీ గురించి నేను చదువుతున్నప్పుడు అయితే నాలాగా హౌస్ వైఫ్గా ఉండి చదువుతున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. సో మనకి ఇంట్లో ఎన్ని పనులున్నా కూడా అవన్నీ చేసుకొని అయితే మళ్ళీ ఈ టాపిక్స్ అయితే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడము, సో ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు కూడా గుర్తుండిపోతుంది కదా అనే ఆలోచనతో మీ ముందుకైతే వచ్చానండి. సో వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాగా హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే ఈ వీడియోస్ అయితే చూడండి. అయితే ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఒలింపిక్స్ టాపిక్ కదా. అయితే ఈ 2024లో మనకైతే ప్యారిస్లో ఒలింపిక్స్ అయితే జరిగాయండి. దాంట్లో మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. మన ఇండియాకి అయితే 5th ప్లేస్ వచ్చిందండి. మన ఇండియాకి 5th ప్లేస్ వచ్చింది. ఇండియా ఏ ప్లేస్లో ఉంది మెడల్స్లో అంటే 5th ప్లేస్లో ఉంది. ఇండియాకి గోల్డ్ మెడల్స్ వచ్చేసి 0, సిల్వర్ మెడల్స్ వచ్చేసి 1, బ్రాంజ్ మెడల్స్ 5, టోటల్ 6 మెడల్స్ వచ్చాయి. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో ఇండియా 5th ప్లేస్లో ఉంది. గోల్డ్ మెడల్స్ 0, సిల్వర్ 1. అయితే చూద్దాము, గోల్డ్ మెడల్స్ 0 కదా. సో ఇక్కడ మనకు చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరూ లేరు. సో నెక్స్ట్ సిల్వర్కి వచ్చేస్తే ఒక్క సిల్వర్ అయితే మనకు వచ్చిందండి. అయితే మనకు గోల్డ్ మెడల్స్లో ఎవరు లేరు కాబట్టి ఈ సిల్వర్ మెడల్ సాధించిన వ్యక్తే కదా మన ఇండియాకు ఒక మంచి పేరు తెచ్చిన వ్యక్తిగా ఉంటారు. అయితే ఈ ఒక్క మెడల్ సాధించిన వ్యక్తి ఎవరో ఈరోజు అయితే మనం తెలుసుకుందాము. నెక్స్ట్ ఈ 5 గురించి అయితే నేను డిస్కషన్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఈ సిల్వర్ మెడల్ సాధించిన వ్యక్తికి అయితే చూసేద్దాము. ఇక్కడ చూడండి, ఒలింపిక్స్ టాపిక్ కదా మనం డిస్కషన్ చేసేది. ప్యారిస్లో అయితే ఈసారి 2024లో అయితే ఒలింపిక్స్ జరిగాయి. అందులో అయితే మన ఇండియాకి సిల్వర్ మెడల్ అయితే ఒకటి వచ్చిందండి. ఆ సిల్వర్ మెడల్ సాధించిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ చూడండి, నీరజ్ చోప్రా. ఎవరు? నీరజ్ చోప్రా. ఈ నీరజ్ చోప్రా అనే వ్యక్తికి ఒక సిల్వర్ మెడల్ వచ్చింది. అయితే ఈ ఒక్క సిల్వర్ మెడల్ ఏ గేమ్లో వచ్చింది అని అంటే జావెలిన్ త్రో. అంటే ఆయన ఆడే గేమ్ ఏంటి? జావెలిన్ త్రో అనే గేమ్లో ఆయనకి సిల్వర్ మెడల్ అయితే రావడం జరిగింది. మెన్స్ టీం అండి, అంటే ఆయన మెన్ కదా. సో ఉమెన్స్కి సంబంధించింది కాదు కాబట్టి జావెలిన్ త్రో మెన్స్లో అయితే నీరజ్ చోప్రాకి ఇండియాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి సిల్వర్ మెడల్ రావడం అయితే జరిగింది. ఈయనని మనం ఒక గొప్ప వ్యక్తిగా అయితే చూడొచ్చు. ఎందుకంటే ఈ 2024లో అయితే మనకు ఒక సిల్వర్ మెడల్ సాధించిన వ్యక్తి ఎవరంటే నీరజ్ చోప్రా అని చెప్పొచ్చు. అయితే ఈ నీరజ్ చోప్రాకి ఖేల్ రత్న అవార్డు కూడా వచ్చింది. ఖేల్ రత్న అవార్డు. ఖేల్ రత్న అవార్డు అంటే ఇది ఒక అవార్డు అండి, మన ఇండియాకి సంబంధించిన ఒక అవార్డు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఒలింపిక్స్లో ఎవరైనా విన్ అయితే కనుక అలాంటి వాళ్ళకైతే ఈ ఖేల్ రత్న అవార్డు ఇస్తారు. ఇండియాలో స్పోర్ట్స్కి సంబంధించిన ఒక గొప్ప అవార్డు ఖేల్ రత్న అవార్డు. కాబట్టి ఈ అవార్డు కూడా నీరజ్ చోప్రాకి అయితే ఇవ్వడం జరిగింది. ఆయనకి ఈసారి అయితే సిల్వర్ మెడల్ వచ్చింది. ఖేల్ రత్న అవార్డు కూడా వచ్చింది. ఆయన ఏజ్ ఎంత ఇక్కడ మనం చూసుకుంటే 26 ఇయర్స్ ఓల్డ్. నీరజ్ చోప్రా ఏజ్ ఎంత అంటే 26 ఇయర్స్. ఆ తర్వాత ఇక్కడ చూసుకుందాము, మనకు ఈ 2024లో ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగాయి కదా. ఇది 4 ఇయర్స్కి ఒక్కసారి జరుగుతాయండి ఒలింపిక్స్. అయితే ఈసారి ప్యారిస్లో జరిగాయి కదా. లాస్ట్ టైం ఎక్కడ జరిగాయి అంటే టోక్యోలో జరిగాయి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం మనకు టోక్యోలో జరిగాయి కదా. సో ఈ టోక్యో ఒలింపిక్స్లో అయితే నీరజ్ చోప్రా పార్టిసిపేట్ చేశారా అంటే చేశారండి తప్పకుండా. ఈసారి సిల్వర్ మెడల్ వచ్చింది కదా. మరి లాస్ట్ టైం ఆయనకి ఏమైనా మెడల్ వచ్చిందా, లేకపోతే ఊరికే పార్టిసిపేట్ చేసి విన్ కాకుండా అయితే ఉన్నాడా అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టోక్యో ఒలింపిక్స్లో ఆయనకైతే హీ గాట్ గోల్డ్ మెడల్ అండి. ఆసారి టోక్యో ఒలింపిక్స్లో ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. ఈసారి మాత్రము సిల్వర్ మెడల్ వచ్చింది.
అయితే ఈయనకి గోల్డ్ మెడల్ వచ్చింది కదా! ఈ గోల్డ్ మెడల్ జావెలిన్ త్రో అనే గేమ్‌లో కదా ఆయనకొచ్చింది. లాస్ట్ టైం కూడా ఆయన ఆడిన గేమ్ ఏంటంటే జావెలిన్ త్రోనే. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఆయన ఆడిన గేమ్ జావెలిన్ త్రో మెన్స్‌లోనే ఆడాడు. సో, అక్కడ కూడా ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. పాపం లాస్ట్ టైం అయితే గోల్డ్ మెడల్ సాధించాడు. ఈసారి 2024లో మాత్రం సిల్వర్ మెడల్ తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ జావెలిన్ త్రో గేమ్ అనగానే మీ అందరికీ తెలుసు కదండీ! అంటే మన చేతిలో ఒకటైతే ఇస్తారు. దాన్నైతే మనము దూరంగా విసిరేయాలి. మన చేత్తో విసిరాలి. ఎంత బలం ఉంటుందో అంత బలంతో మనం విసురుతాం కదా! సో, అలా విసిరినప్పుడు అది ఎంత దూరం వెళ్తుందో ఆ దూరాన్ని వాళ్ళు కొలతతో కొలిచి ఎంత పాయింట్స్ వచ్చాయో దాన్ని బట్టి అయితే విన్నర్గా సెలెక్ట్ చేస్తారు. అయితే చూడండి, టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు కదా నీరజ్ చోప్రా. జావెలిన్ త్రో గేమ్లో ఎంత దూరం ఆయన విసిరాడు అంటే ఇక్కడ చూడండి, 87.58 మీటర్స్ అయితే విసిరాడండి. అంటే లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఎంత విసిరి అంటే 87.58 మీటర్స్ విసిరి అయితే ఈయనైతే జావెలిన్ త్రో గేమ్లో అయితే గోల్డ్ మెడల్ అయితే సాధించాడు. ఇది లాస్ట్ టైం టోక్యోకి సంబంధించింది కదా! అయితే ఈసారి నీరజ్ చోప్రా గారు ప్యారిస్ ఒలింపిక్స్లో 2024లో జరిగాయి కదా! సో, అందులో ఆయనైతే సిల్వర్ మెడల్ సాధించాడు. సిల్వర్ మెడల్ సాధించాడు. అది కూడా జావెలిన్ త్రో గేమ్లోనే. అయితే ఈసారి ఎంత విసిరాడు, ఎంత దూరం విసిరాడు అనంటే ఇక్కడ చూద్దాము. 89.45 మీటర్స్. లాస్ట్ టైం ఇక్కడ 87 విసిరితేనే గోల్డ్ మెడల్ వచ్చింది. ఈసారి ఎక్కువ విసిరాడు. 87 కంటే 89 ఎక్కువ కదా! సో, 89 ఎక్కువ విసిరినా కూడా ఆయనకు సిల్వర్ మెడల్ రావడం అయితే జరిగింది. అంటే ఆయన స్ట్రెంత్ ఏం లాస్ కాలేదు. ఎక్కువనుంది ఆయన స్ట్రెంత్. బట్ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆయనకైతే ఈసారి సిల్వర్ మెడల్ అయితే జరిగింది. సిల్వర్ మెడల్ రావడం అయితే జరిగింది. అయితే మనకి ఈ జావెలిన్ త్రో గేమ్ వేసేటప్పుడు ఒక 3 టైమ్స్ అయితే వేయనిస్తారండి. ఫస్ట్ టైం వేసినప్పుడు కూడా కౌంట్ చేస్తారు. సెకండ్ టైం కౌంట్ చేస్తారు. థర్డ్ టైం కౌంట్ చేస్తారు. ఆ మూడిట్లో ఏది ఎక్కువగా ఉంటే దాన్నైతే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అయితే ఈయన సెకండ్ టైం విసిరినప్పుడు సెకండ్ రౌండ్లోనే విసిరినప్పుడు 89.45 మీటర్స్ విసిరి సిల్వర్ మెడల్ అయితే సాధించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో విసిరి 89.45 మీటర్స్ విసిరి సిల్వర్ మెడల్ అయితే సాధించాడు. అయితే ఇక్కడ చూద్దామండి, లాస్ట్ టైము టోక్యో ఒలింపిక్స్లో ఆయనకు గోల్డ్ మెడల్ వచ్చింది కదా! ఆ గోల్డ్ మెడల్ ఆయనకు ఏ డే రోజు ఇచ్చారంటే 7th ఆగస్టు రోజు ఆయనకి గోల్డ్ మెడల్ ఇచ్చారు. అయితే మన ఇండియాకి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావడం అనేది ఆసారి ఫస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్లో. సో, కాబట్టి 7th డే ఆగస్టుని ఇండియా అంతా మనము ఒక డేగా సెలబ్రేట్ చేసుకుంటామండి. అదేంటంటే నేషనల్ జావెలిన్ త్రో డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే ఒలింపిక్స్లో ఏం ఒలింపిక్స్ అంటే టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా గారు గోల్డ్ మెడల్ సాధించారు. అదే ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ 7th ఆగస్టు రోజు నీరజ్ చోప్రాకు ఇచ్చారు. కాబట్టి ఆ డేని మనము ఇండియా వాళ్ళంతా నేషనల్ జావెలిన్ త్రో డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు నేషనల్ జావెలిన్ త్రో డేగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే ఆయన ఏ గేమ్లో ఫేమస్, జావెలిన్ త్రో గేమ్లో ఫేమస్. కాబట్టి ఆయనకి జావెలిన్ త్రో డేనే మనము సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. అయితే నీరజ్ చోప్రా విసురుతాడు కదా, ఆయన విసిరేదైతే చేత్తోనే కదా. సో, చేత్తోనే దాన్ని బట్టి విసురుతాడు. అంటే చేతికి ఎంత బలం ఉంటే కదా అదంత ముందుకు వెళ్తుంది. సో, అందుకని చెప్పేసి ఆయన విసిరిన దూరాన్ని బట్టి ఆయన చేతికైతే అంత బలం ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే నీరజ్ చోప్రాకి చేతికున్న బలం ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇక్కడ మనం ఏమంటామంటే నీరజ్ చోప్రా చేతిని మనము నీరజ్ చోప్రా హ్యాండ్ కాల్డ్ గోల్డెన్ హ్యాండ్. అంటే ఆయన చేతిని గోల్డెన్ హ్యాండ్ కూడా అంటాము. ఎందుకంటే అంత దూరం విసురుతాడు, అంత బలం ఉంటుంది ఆయనకు. కాబట్టి నీరజ్ చోప్రా హ్యాండ్ని మనము గోల్డెన్ హ్యాండ్ కూడా అంటాము. సో, ఈసారి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఎంత దూరం విసిరి అంటే 89.45 మీటర్స్ విసిరి అయితే జావెలిన్ త్రో గేమ్లో అయితే ఈయనైతే సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుందాం, ఇక్కడ జావెలిన్ త్రో కమ్స్ అండర్ అథ్లెటిక్స్ అండి. అంటే మనకు చాలా గేమ్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్లో అయితే చాలా రకాలు ఉంటాయి. సో, దాంట్లో అథ్లెటిక్స్లో అయితే ఈ జావెలిన్ త్రో అనేది ఉంటుందండి. అథ్లెటిక్స్లో ఇంకొక పార్ట్ రన్నింగ్ కూడా ఉంటుంది. సో, రన్నింగ్ కాకుండా ఇంకొకటి జావెలిన్ త్రో దేని కిందికి వస్తుందంటే అథ్లెటిక్ కిందికి వస్తుంది. సో, ఇదండి ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్.
ఇది కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంటే. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకే కాదు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంటే. అయితే మనకి ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో జరిగిన గేమ్స్‌లో అయితే ఒకటి సిల్వర్ మెడల్ వచ్చింది ఇండియాకి. ఆ ఒక్కటి సిల్వర్ మెడల్ సాధించిన వ్యక్తి ఎవరంటే నీరజ్ చోప్రా గారు. నీరజ్ చోప్రా ఏ గేమ్‌లో సాధించారు అంటే జావెలిన్ త్రో గేమ్‌లో అయితే ఆయన అయితే సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్‌లో అయితే గోల్డ్ మెడల్ సాధించారు. ఆ గోల్డ్ మెడల్ సాధించిన 7th ఆగస్ట్ డేని మనము నేషనల్ జావెలిన్ త్రో డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. నీరజ్ చోప్రా హ్యాండ్ని మనము గోల్డెన్ హ్యాండ్ అని కూడా అంటాము. సో ఈ జావెలిన్ త్రో అయితే దేని కిందికి వస్తుందంటే అథ్లెటిక్ అనే గేమ్ కిందికి అయితే వస్తుంది. అయితే ఇదండి నీరజ్ చోప్రా గురించి సంబంధించింది. ఇదైతే ఇండియాకి వచ్చిన ఒక సిల్వర్ మెడల్ గురించే నేను ఈరోజు చెప్పాను. సో నెక్స్ట్ చూసుకుందాము. ఇక్కడ బ్రాంజ్ మెడల్స్ అయితే మనకి ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి కదా. ఈ 5 మెంబర్స్ గురించి కూడా మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో అయితే చాలా లెంత్గా అవుతుంది. సో అందుకని చెప్పేసి అయితే నేను ఈరోజు నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గురించి మాత్రమే డిస్కషన్ చేశాను. కొన్ని పేర్లు మాత్రమే మీకు చెప్తానండి. నెక్స్ట్ 5 బ్రాంజ్ మెడల్ సాధించిన వాళ్ళు ఎవరు అని అంటే ఇక్కడ చూడండి, స్వప్నిల్ కుసాలే అయితే నెక్స్ట్ బ్రాంజ్ మెడల్ అయితే సాధించారు. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు అంటే మను బాకర్ అయితే ఇంకొక వ్యక్తి. ఇంకొకరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సారబ్జత్ ఇంకొక వ్యక్తి ఎవరంటే మను బాకర్. ఇంకొకరు ఎవరు అని అంటే అమన్ సెహరావత్. వీళ్ళైతే మనకి 5 బ్రాంజ్ మెడల్స్ అయితే సాధించారు. సో వీళ్ళ 5 మెంబర్స్ గురించి అయితే నేను ఇంకో వీడియోలో అయితే డిస్కషన్ చేస్తానండి. సో ఇప్పటివరకు అయితే మనం నీరజ్ చోప్రా గురించి తెలుసుకున్నాం కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో. ఇంకా మీకు ఎలాంటి టాపిక్ గురించి కావాలనుకుంటే కనుక మీరు కామెంట్ చేస్తే ఆ టాపిక్ అయితే మీకు డిస్కషన్ చేద్దాము. ఎందుకంటే ఇది ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కనుక నేను కూడా దానికే అప్లై చేశాను. ముఖ్యంగా అయితే ఇది హౌస్ వైఫ్ కోసమే నేను చేస్తున్నానండి. వేరే వాళ్ళు చూడొద్దనేది కాదు, కానీ హౌస్ వైఫ్స్ నాలాగా ఇంత కష్టపడుతూ అయితే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇటు భర్తను, పిల్లల్ని, రిలేటివ్స్ని అందరినీ కలుపుకుంటూ చదువుకోవడం అయితే చాలా ఇబ్బంది కదా. అయినప్పటికీ వాళ్ళు దేంట్లో తక్కువ కాదు. కంపల్సరీ మనం జాబ్ సాధించాలన్న ఉద్దేశంతో చదువుతున్నాం కనుక నాలాగా మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ప్లస్ నాకు కూడా రివిజన్ చేసినట్టు ఉంటుంది కదా అని అయితే మీతో డిస్కషన్ చేశాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్.